పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం రొంపికుంట గ్రామానికి చెందిన మంత్రి రమేష్ తన సొంత గ్రామంపై ఉన్న మమకారంతో సుమారు 50,000 విలువైన కంప్యూటర్లను రొంపికుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ గుమ్మడి శ్రీనివాస్ మాట్లాడుతూ తన స్వగ్రామంపై ప్రేమతో పాఠశాలకు కంప్యూటర్లు అందజేసిన మంత్రి రమేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల విద్యార్థులకు తన వంతుగా యూనిఫామ్లు కూడా అందజేస్తామని రమేష్ తెలిపారు. ఈ పాఠశాల యొక్క అభివృద్ధిలో భాగంగా శ్రీ రొంపికుంట వ్యక్తి అయినటువంటి గ్రామ నివాసి అయినటువంటి మంత్రి రమేష్ గారు మా పాఠశాలకు 2 కంప్యూటర్లు విరాళంగా ప్రకటించడం జరిగింది. దీనికి రమేష్ గారికి పేరు పేరున పాఠశాల పక్షంన ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుని విద్యార్థులందరి పక్షంన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇట్టి కార్యక్రమానికి సహకరించినటువంటి పుర ప్రముఖులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదములు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. కోణంలో కనిపిస్తారు కాబట్టి ఇదే యూనిఫామ్లో ఇదే 2 జుట్లు ఎంత అందంగా ఉన్నారు. ప్రతిరోజు ఇట్లానే వస్తారు. ఇక ముందు కూడా ఇట్లానే వస్తూ కొత్త అంశాలను నేర్చుకుంటూ మనకి ఇచ్చినటువంటి వారికి ఎప్పుడు కృతజ్ఞత ఉంటూ మనం కూడా ఎదుగుతూ మనవంతు సహాయంగా మళ్ళీ స్కూలుకు మీరు కూడా వీరి స్థాయిలో రావాలని మనసారా కోరుకుంటూ ఇంత మంచి అవకాశాన్ని వస్తువులను మాకు అందించినటువంటి రమేష్ గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. అలా ప్రేరేపించేటటువంటి విధంగా చేసినటువంటి గ్రామ సర్పంచ్ గారికి గ్రామ పెద్దలకు నిత్యం మమ్మల్ని వెన్నంటే ఉంటున్నారు. వారికి కూడా కృతజ్ఞతాభివందనాలతో ధన్యవాదాలు తెలియజేస్తాను. పెద్దలందరికీ మరి ఇక్కడికి ఉన్న మన హై స్కూల్ హెచ్ఎం గారికి మరి ఇన్ఛార్జి హెచ్ఎం గారికి ఉన్న స్టాఫ్ అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తూ మన హై స్కూల్కు ఇచ్చినటువంటి మన మంత్రి రమేష్ గారికి మన 2 కంప్యూటర్లు ఇవ్వడం జరిగింది. ఆయనకు మన పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. రెస్పెక్టెడ్ మేడం, టీచర్స్, స్టూడెంట్స్, ఇంకా అందరూ వచ్చినందుకు థ్యాంక్స్. నేను ఇక్కడే పుట్టి పెట్టినా కాబట్టి నాకు ఏదో కొంచెం చేయాలనిపించింది. అందరూ బల్లకి చేస్తారు, గుడ్లకి చేస్తారు కానీ బల్లకి ఎవరు చేయరు. అది ఎంతో కొంత సాయం కాదు, అది ఒక పునాది అవుతుంది. అట్లా అని నేను ఇది చేయాలనుకున్నాను. ఇంకా ఇంటర్నెట్ కూడా ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది జస్ట్ పైలట్. అంటే మీరు మొన్న స్పీచ్ విన్నాను, చాలా మంది ఏమన్నారంటే ఫ్రీడమ్ ఫైట్ గురించి మాట్లాడినారు. అప్పుడు మనకు తెలుసు శత్రు ఎవరో, బ్రిటిషర్స్, రైట్? మనం ఫైట్ చేసినాం. ఇప్పుడు నేను ఈ ఇంటర్నెట్ యుగంలో మీకు శత్రు ఎవరో తెలియదు. మీ ఫోన్ చూస్తే యూట్యూబ్, ఫేస్బుక్ వీళ్ళందరి కంట్రోల్లో మీ బ్రెయిన్ ఉంటుంది. అంటే చిన్నపిల్లలు అది పెట్టకుండా అన్నం తింటలేరు. సో ఇప్పుడు మీకు కనిపించిన శత్రుతో ఫైట్ చేయాలంటే కంప్యూటర్ నాలెడ్జ్ కావాలి మీరు. సో ఆ కంప్యూటర్ నాలెడ్జ్ తెచ్చుకోవాలంటే ఫస్ట్ బేసిక్స్తో స్టార్ట్ చేయాలి. అందుకే నేను ఇలా చేస్తున్నాను. థ్యాంక్ యూ.